హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి చేతి వంట. ఈరోజు మన వీడియోలో గణేశునికి ఎంతో ప్రీతికరమైన రెసిపీని ప్రిపేర్ చేశానండి. ఈ రెసిపీ వచ్చేసి కంపల్సరీ పెట్టవలసిన ప్రసాదం కదా. ఎలా ప్రిపేర్ చేశానో వీడియోలో చూసేయండి. చాలా బాగుంటుంది. ఎక్కువ హడావుడి లేకుండా ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి. ఏ ప్రసాదం పెట్టినా పెట్టకపోయినా ఉండ్రాల పాయసం అనేది కంపల్సరీ. చూడండి, మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకొని ఇందులో చిటికెడు సాల్ట్ వేయండి. తాలికలు చప్పగా రాకుండా ఉంటాయి. ఇలా చిటికెడే వేయాలండి, మళ్ళీ ఎక్కువ వేసేరు. ఇలా చిటికెడు సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి కంటే స్మూత్గా కలుపుకోవాలండి. చపాతీ పిండి కంటే ఇంకొద్దిగా స్మూత్గా ఉండాలి. ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకుంటే మనకు అర్థమైపోతుంది. ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలిపేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల కూడా స్మూత్గా వస్తాయండి తాలికలు. ఇలా చపాతీ పిండి కంటే కొద్దిగా లూజుగా కలిపేసుకోండి. ఇలా కిందికి మద్దన చేసుకుంటూ కలిపామంటే పిండి స్మూత్గా వస్తుంది. ఇలా కలిపేసుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసి పక్కన ఉంచారంటే ఇంకా సాఫ్ట్గా అవుతుంది. ఇలా మూత పెట్టేసి పక్కన ఉంచండి 10 నిమిషాలు. ఇలా 10 నిమిషాల తర్వాత చూసారా, పిండి అనేది మంచిగా సాఫ్ట్గా అయిపోయింది. మరొక 2 నిమిషాల వరకు పిండిని కిందికి మర్దన చేస్తూ కలుపుకున్నారంటే ఎంతో సాఫ్ట్గా పిండి అనేది రెడీ అయిపోతుంది. పిండి గట్టిగా కలుపుకోవద్దండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా స్మూత్గా కలిపేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక ప్లేట్లోకి పొడిపిండిని తీసుకోండి. వెడల్పుగా ఉన్న ప్లేట్ తీసుకొని పొడిపిండిని తీసుకొని చిన్న రేగాయ సైజ్ అంతా పిండిని తీసుకుంటూ ఇలా చేతి మధ్యలో అన్నారంటే అన్ని తాలికలు వచ్చేస్తాయండి. సన్నగా చేసుకోవాలి, లావుగా చేసుకుంటే ఉడకడానికి టైం పడుతుంది. ఇలా కొన్ని చేసుకొని పిండిలో ఇలా అనేసేయండి. పిండిలో అనడం వల్ల ఒకదానికి ఒకటి అంటుకోకుండా చక్కగా వస్తాయి. కొద్దిగా చేసుకుంటూ అన్ని పిండిలో కలుపుకుంటూ చేసుకోవాలి. ఒకేసారి కలపొద్దు, కొన్ని చేసుకుంటూ పిండిలో కలిపేసేయాలి. నేను కొన్ని ఉండ్రాలు కూడా ప్రిపేర్ చేశాను. ఒక 10-15 వరకు ఉండ్రాలను కూడా వేశానండి. ఇప్పుడు పొయ్యి మీద వెడల్పాటిది మందం ఉన్న గిన్నె పెట్టేసుకొని 1 కప్పు గోధుమ పిండికి 3 కప్పుల వాటర్ వేసుకొని ఇలా వాటర్ని బాగా మరిగించుకోండి. ఇలా వాటర్ బాగా మరిగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న తాలికలు ఉండ్రాలు కొన్ని ఇలా వేసేసుకోవాలి. ఒకేసారి వేసారంటే ముద్దైపోతాయండి. కొన్ని ఇలా విడివిడిగా అనుకుంటూ వేసుకొని స్లోగా కలిపేసుకోండి. తాలికలు వేసిన వెమ్మటే మనం స్టవ్ అనేది మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే లోపలి వరకు తాలికలు ఉండ్రాలు ఉడికిపోతాయి. లేదంటే ఫాస్ట్గా మనం మంట పెట్టామంటే త్వరగా ఉడికిపోతాయి, అంత టేస్ట్ ఉండవు. మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని చక్కగా ఉడికించుకోవాలి. అప్పుడే మనకి తాలికలు ఉండ్రాలు లోపలి వరకు ఉడికి జ్యూసీగా వస్తాయి. ఇలా నాకు ఉడకడానికి 20 నిమిషాలు టైం పట్టిందండి. 20 నిమిషాల తర్వాత చూసారా, స్మూత్గా వచ్చేసాయి. ఇంకొద్దిగా సైజు కూడా పెరిగింది. ఇలా మంచిగా ఉడికిన తర్వాత ఇందులో మనము బెల్లం వేసుకోవాలి. పూర్తిగా ఉడికించుకున్న తర్వాతే బెల్లం వేసుకోవాలి. ఒకటి చూపిస్తున్నా చూడండి, స్పూన్తో ఇలా అనుకుంటే విరిగిపోవాలండి. చక్కగా ఇలా స్మూత్గా అయిపోతాయి. మనకు అర్థమైపోతుందండి తాలికలు ఉడికినప్పుడు. 20 నిమిషాల వరకు ఇలా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. మూత కూడా పెట్టొద్దు, మూత పెట్టారంటే పొంగిపోతాయి. ఇప్పుడు ఒక ఉండ్రాలు కూడా తీసుకొని చూడండి. ఇలా చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం బెల్లం వేసుకోవాలండి. ఇక్కడ నేను బెల్లాన్ని వచ్చేసి 200 గ్రాముల వరకు బెల్లం వేస్తున్నాను. టేస్ట్కి సరిపడా బెల్లం వేసుకోండి. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొద్దిగా స్వీట్ వేసుకోండి. తగ్గించి వేసుకోవాలనుకున్నా పర్లేదండి. 200 గ్రాముల వరకు బెల్లం వేసుకొని మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. పాయసం అయ్యేంత వరకు మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఇలా బెల్లం మొత్తం వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఎందుకంటే కలుపుతూ ఉండాలండి. పిండి వేసాం కదా మనము, తాలికలతో పాటు పిండి కూడా ఉంది కనుక అడుగంటే ఛాన్స్ ఉంటుంది. కలుపుకోవాలి 2 నిమిషాలకు ఒకసారి. ఇలా 1 టేబుల్ స్పూన్ వరకు మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ వేసుకోండి. వేసుకొని ఇలా బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత బెల్లం వేసిన తర్వాత ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇలా థిక్నెస్ అనేది పెరుగుతూ ఉంటుందండి. బెల్లం వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. కలుపుతూనే ఉండాలండి, ఎందుకంటే పిండి కదా అడుగంటుతుంది.
ఇలా పూర్తిగా కలిపేసుకొని ఇందులో చిటికెడు కుంకుమ పువ్వు వేయండి. ఉంటే వేయండి, లేదంటే స్కిప్ చేయండి. ఇందులో మంచి థిక్నెస్ రావడానికి ఇంకొద్దిగా పిండి కలిపి వేస్తున్నాను నేను. ఉండలు ఏం లేకుండా 1 టేబుల్ స్పూన్ వరకు పిండిని వాటర్లో చిక్కగా కలిపేసి వేయండి. వేసి ఇలా బాగా కలిపేసుకోండి. పిండి వేసిన వెంబడే కలిపేయాలండి. 1 నిమిషం ఆగినా పిండి అనేది ఉండలు కడుతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. 5 నిమిషాలు ఉడికించుకుంటే చూసారా మంచి థిక్నెస్ అనేది వచ్చేసింది. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేయడం వల్ల సూపర్ టేస్ట్గా వస్తుందండి. ఇలా మధ్యలో వేయడం వల్ల వేసి ఒకసారి మళ్ళీ పూర్తిగా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు నెయ్యి వేసిన తర్వాత ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు కాచి చల్లార్చుకున్న పాలు వేయాలండి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని పాలు వేసేయండి. ఇక్కడ నేను 1 కప్పు వరకు పాలు తీసుకున్నాను. కాచి చల్లార్చుకున్న పాలు చిక్కటివి తీసుకోండి. పాయసం సూపర్గా ఉంటుంది. ఇలా 1 కప్పు వరకు పాలు వేసి బాగా మిక్స్ చేసుకోండి. పాయసం వేడిగా ఉన్నప్పుడే పాలు వేసేయాలండి స్టవ్ ఆఫ్ చేసి. అప్పుడే టేస్ట్ మరింత పెరుగుతుంది. స్టవ్ ఆఫ్ చేసి వెమ్మటే పాలు వేసేయండి. వేసి మరొక 2 నిమిషాలు పొయ్యి మీద పెట్టేసుకున్నా పర్లేదు. ఇలా వేడిగా ఉన్న డ్రై ఫ్రూట్స్తో వేయించుకున్న నెయ్యి వేసినా పర్లేదు. ఇలా నెయ్యితో సహా మొత్తం వేసేసుకొని బాగా కలిపేసుకున్నారంటే ఎంతో టేస్టీగా గణేశునికి ప్రసాదం రెడీ అయిపోయినట్టే అండి. చాలా బాగుంటుంది. చూసారా ఎక్కువ హడావుడి లేకుండా ఎంత బాగుందో పాల తాలికలు, అలాగే ఉండ్రాల పాయసం. మన తెలంగాణ స్టైల్లో సూపర్గా ఉంటుందండి. తెలంగాణలో ఎక్కువగా ఇలానే ప్రిపేర్ చేసి దేవుడికి నైవేద్యంగా పెడుతుంటారు. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ